పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఉదయకాలంలో తండ్రి మీదిగా మరి యేసుల సాయంకాలము మరి గ్రూప్లో చేయించే కృపా భాగ్యాన్ని మిమ్మల్ని అనుగ్రహించినారు. ప్రత్యేకంగా ప్రభు మరి ప్రకటన గ్రంథం నుండి ధ్యానిస్తుంటుండగా కృతజ్ఞతాస్తుగా ప్రార్థన చేస్తా ఉన్నాం. కనెక్ట్ అయిన మీ పిల్లలందరినీ సహోదరిని పేరు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కనికరం చూపించండి, సహాయం చేయము. ఇంకెంతమంది మీ బిడ్డలు కనెక్ట్ కావాలనో వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈజీగా ప్రభు మేమందరం కనెక్ట్ అయ్యి మరి ఒకరికొకరు ప్రార్థన చేసుకొని మనకు సాగిపోయే కృపా భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. సహాయం చేయండి. మరి సమయంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ జీవనంతో నింపు మమ్మల్ని మేముగా మీ కృపాస్తాగా అప్పగించుకొంచు మీ జీవులు కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. అందరికీ వందనాలు. శాంసన్ బ్రదర్ వందనాలు. అంకుల్ వందనాలు అండి. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ అంకుల్. అందరికీ మల్లేశ్వర ఆంటీ ప్రేయర్ చేస్తారా? ప్రేయర్ అయిపోయింది. సారీ ఆంటీ, పాట పాడతారా? సరేనండి, పాడండి. యేసు ప్రభుని మాటలు ఎంతో ధన్యకరములు. యేసు ప్రభుని మాటలు ఎంతో ధన్యకరములు. ఎందరంగీకరింతురో వారి ధన్యులు. యేసు ప్రభుని మాటలు ఎంతో ధన్యకరములు. జన్మ కర్మ కలుషమున్ నిర్మలముగజేయును. జన్మ కర్మ కలుషమున్ నిర్మలముగజేయును. కన్నులను వెలిగించును, కన్నులను వెలిగించును, కరుణ చూపును. యేసు ప్రభుని మాటలు ఎంతో ధన్యకరములు. దోచబడని ఆస్తులు, దాచిన ధనరాశులు. దోచబడని ఆస్తులు, దాచిన ధనరాశులు. మేలిమి బంగారు కన్నా మేలుకరములు. మేలిమి బంగారు కన్నా మేలుకరములు. యేసు ప్రభుని మాటలు ఎంతో ధన్యకరములు. జ్ఞానమిచ్చు వాక్కులు, తెరువజూపు సూక్తులు. జ్ఞానమిచ్చు వాక్కులు, తెరువజూపు సూక్తులు. జుంటె తేనె ధారల కంటే మధురము,
జుంటె తేనె ధారల కంటే మధురము యేసు ప్రభుని మాటలు ఎంతో ధన్యకరములు వాక్యమైన యేసుకు నీదు హృదయమిచ్చిన వాక్యమైన యేసుకు నీదు హృదయమిచ్చిన నిశ్చయముగా నీచును నిత్య రక్షణ నిశ్చయముగా నీచును నిత్య రక్షణ యేసు ప్రభుని మాటలు ఎంతో ధన్యకరములు ఎందరంగీకరింతురో వారి ధన్యులు ఎందరంగీకరింతురో వారి ధన్యులు యేసు ప్రభుని మాటలు ఎంతో ధన్యకరములు. వందనాలు బ్రదర్స్, అందరికి వందనాలు. థ్యాంక్స్. థ్యాంక్ యూ ఆంటీ. పక్కన ఎవరు పక్కన ఎవరు కూర్చు జెరుష ఆంటీ. జెరుష కనిపించరా? ఉందా ఆంటీ? ఇక్కడే ఉంది. నేను కింద కూర్చున్నాను. వందనాలు వందనాలమ్మా. అందరికి ప్రభు నామమున వందనాలు. వందనాలు బాబు. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. మీ అమ్మాయికి కదండి, నాది బర్త్డే, బాబుది హ్యానియల్ది బర్త్డే. బాబుదా? అవునండి. ఓకే. సో మంచిది. మనం ప్రకటన గ్రంథం చదువుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 11 వరకు. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లౌదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. థ్యాంక్ యూ. మనం ఇక్కడ ఆపుదాము. మనం నిన్నటి దినం వరకు మొదటి 7 వచనాలు ధ్యానం చేస్తూ వచ్చాము. ఎలాగో యోహాను సంఘములకు శుభవచనం చేస్తున్నాడు, అలాగే తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసు ప్రభువుని, పరిశుద్ధాత్మ దేవుని ఆయన పరిచయం చేయటం, అలాగే వందనం వచ్చిన కృపా సమాధానము
ఆ, తండ్రి ఎదురు నుండి కుమారుని ఎదురు నుండి పరిశుద్ధాత్మ ఎదురు నుండి వచ్చిన గాక అని తెలియచేయటం మనం చూస్తున్నాం. అయితే మనకు దేవునికి ఉన్న సంబంధం ఏంటో మనకి 6వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు. ఏంటి? మనలను ప్రేమించు తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విడిపించిన వాటి మహిమ ప్రభావం కలుగును గాక. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేసింది. మనకు వచనం కూడా ధ్యానం చేశాము. తర్వాత 2 దినం ప్రభు వారి రెండవ రాకడ ఆ సమయంలో వచ్చిన వారు కూడా ఆయన చూస్తారని మనం చదువుకున్నాం. ఇక్కడ 8వ వచనంలో మనం చూస్తే ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధికారియు దేవునకు ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఈ మాట మనం చూసినప్పుడు ప్రభు ఆయన ఉన్నవాడు అనువాడని మొదట్లో తను తాను పరిచయం చేసుకోవడం మనం చూస్తాం. ఈ భాగం అంటే నేను వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడను అంటే తండ్రి అయిన దేవుని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఉన్నవాడు అంటే ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడును ఆయన ఉన్నవాడు, ఇంకనూ ఉండిపోవాడు. అయితే మన లిమిటెడ్ అంటే మన అండర్స్టాండింగ్ కి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే వి ఆల్వేస్ మెజర్ టైం మన ఆలోచనతో మనం ఫలానా సంవత్సరం పుట్టాము, ఫలానా సంవత్సరం ఇది జరిగింది, లేకపోతే ఫలానా టైంలో ఇది జరిగిందని మనం వి ఆల్వేస్ ట్రై టు అసోసియేట్ అవర్ సెల్స్ విత్ టైం. ఒక టైంకి మనము పరిమితం చేసుకుంటాం మనల్ని. కానీ ఆయన పరిమితులు లేనివాడు. సమయానికి ఆయనకి పరిమితులు లేవు. ఈ సమయం కూడా మనం పెట్టుకున్నది. ఈ రోజు, రేపు, నెల, సంవత్సరం ఇవన్నీ ఈ మనుషులు చేసుకున్నది. కానీ ప్రభు దృష్టిలో కాలము ఆయన ఎగ్జిస్టెన్స్ కార్డ్, ఆయన్ని ఆమ్నిపోటెంట్ అంటాం. ఆయన సర్వ జ్ఞానం గలవాడు, అన్ని చోట్ల వాడు. ఆయన ప్రెజెన్స్ ఇస్ ఎవ్రీవేర్. ఆయన మన దేవుడు. అంతమంది మనం ఇంత ముందు మనం చెప్పుకున్నాం, ఆల్ఫయు ఒమేగయు నేనే. ఆల్ఫా అనేది గ్రీకు ఆల్ఫాబెట్ లో మొదటి పదం, అలాగే ఒమేగా అనేది చివరి పదం. సో ఈ మధ్యలో ఉన్న అక్షరాలు, ఆ అక్షరాల సముదాయంతోనే మనకు సెంటెన్సెస్, వాక్యాలు, పదాలు ఇవన్నీ తెలిసాయి. సో మనం ఈ లోపల మనం చూస్తున్నది ఏదైనా కానీ, మనం వింటున్నది ఏదైనా కానీ, మనం మాట్లాడుతున్నది కానీ మనం తెలుసు అంతా ఆయన అయినాడు. ఆయన అనుమతి లేనిది ఏది జరగలేదు. సో సమస్తము ఆయన ద్వారా. అంటే మన వాక్య సముదాయం, మనం మాట్లాడుతున్న మాటలని ఆయన ఎరిగినాడు. ఈ నోస్ ఆర్ ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతా ఆయనే ఉంటున్నాడు. సో ఈజ్ ఎవ్రీథింగ్. సో ఆల్ఫా ఒమేగా అంటే ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు మనం ఇప్పుడు అమెజాన్ అని అందరికీ తెలుసు. A to Z అని వాళ్ళు ఒక యారో పెడతారు. అమెజాన్ అంటే అన్ని ఏ నుంచి జీ వరకు ప్రతిదీ ఏదైనా కానీ మేము డెలివరీ చేస్తాం, మా దగ్గర నుంచి మేము మీకు పంపుతామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలాగే ప్రభు ఆల్ఫయు ఒమేగయు ఆయనే, ఆది అంతము ఆయనే, సమస్తమును ఆయనే అని చెప్తూ కింద ఇంకో మాట కూడా చెప్తున్నాడు, సర్వాధికారి దేవుడును నేనే. మన యెషయా చూస్తే నేనే యెహోవాను అని ఆయన తను పరిచయం చేసుకుంటాడు. సో ఆయనే దేవుడు, ఆయనే సమస్తమునకు అధికారి, సర్వాధికారి. అన్నిటికీ, మనం చూసిన వాటికి చూడని వాటికి అన్నిటికీ అధికారి ఆయన, సర్వాధికారి ఆయన దేవుడు. సో ఈ వాక్యం మరోసారి గుర్తు చేస్తున్నాడు. మనకు 4వ వచనంలో కూడాను యోహాను చెప్తున్నాడు, ఇక్కడ ప్రభువారు తానే చెప్తున్నాడు ఏమని, ఆల్ఫయు ఒమేగయు నేనే అని మన చదువులకు. అయితే
మనం ఎంత ధన్యులు, ఇటువంటి గొప్ప దేవుడిని మనం ప్రభువుగా కలిగి ఉన్నాం. సో సర్వాధికారి, సర్వజ్ఞుడు, అంత మాత్రమే సర్వంతర్యామి, ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ఈ దేవుడు మన దేవుడు. సో ఆయన తను తాను చదువులకు, ద రీడర్స్, మనకు చదువుతున్న మనకు ఆయన గురించి చెప్పుకుంటున్నాడు, నేను సర్వాధికారిని. అయితే ఆయన సర్వాధికారి అయినప్పుడు ఆయనకు మన మీద అధికారం ఉండదు. ఈజ్ యువర్ లార్డ్. ఆయన మన ప్రభు కానట్టయితే ఈ దినం ఆయనకు లోబడి ఉండటం ఎంతైనా మేలు. ఎందుకంటే మనం 7వ వచనం మనం చదువుకున్నాం, ప్రతి నేతను ఆయన చూస్తున్నాం. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు, ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు. ఒక దినం రాబోతుంది ఏంటి, ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు. నేను దినం ధ్యానం చేస్తాను, రొమ్ము కొట్టుకుంటారు. ఆయన కృపాకాలంలో ఆయన అంగీకరించలేదు కాబట్టి ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా వస్తున్నాడు. అందుని బట్టి వారు రొమ్ము కొట్టుకుంటున్నారు. అయితే ఈ దినంలో మనకు సమయం ఉండగానే ఆయన్ని ప్రభువుగా మనం తెలుసుకొని ఆయన్ని మార్గంలో అనుసరించడం ఎంతైనా శ్రేష్టం. సో ప్రభు తను పరిచయం చేసుకుంటున్న విధం, అలాగే యోహాను పరిచయం చేసిన విధం కూడా మనం చదువుకున్నాం. ఆయన వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. ఆయన లేని కాలం లేదు అన్నట్టు, అన్ని కాలాల్లో ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు అన్నవాడు. అయితే 9వ వచనంలో యోహాను ఏం చెప్తుంటే, మీ సహోదరుని యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యమును, సహనములోను పాలివాడినైన యోహాను నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును కూర్చిన సాక్ష్యం నిమిత్తం పద్మాసు దిప్పున పరవాసనైతిని. అయితే ఇప్పుడు యోహాను తను తాను పరిచయం చేసుకుంటున్నాడు, ఏమని, మీ సహోదరుడను. మనతో ఆయన ఏం చెప్తున్నాడు, సహోదరుడను అని చెప్తున్నాడు. అతను అపోస్తలుడే. మనం ఇంతకుముందు చదువుకున్నాం పరలోక పట్టణంలో పునాదుల మీద ముత్యములతో అలంకరింపబడి వీళ్ళు పేర్లు రాయబడినాయి. 12 అపోస్తలుల పేర్లు. ఎంతో ఘనత చెందిన వాళ్ళు ప్రభు కోసం ఎన్నో శ్రమలు అనుభవించారు. యోహాను ఇంకో చోట ఏమంటాడు, నేను యేసు ప్రేమించిన శిష్యుడు అన్నాడు. ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడను. ఇంకా మేము ఏది కన్నులారా చూచుతామో, ఏది నిజానికి కనుగొంటామో, దేని తాకితమో ఆ సమయంలో మీకు తెలియజేస్తాం. ప్రభువును ప్రత్యక్షంగా చూసిన వాడు, దగ్గరుండి నడిచిన వాడు, ఆయన ఎంతో సమీపం ఉన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే మీ సహోదరుడు. మనం కూడా ఆయన సహోదరులుగా చేసుకున్నాడు. మనం అయితే మనకంటే ధన్యత లేదు, కానీ ప్రభు రక్తంలో మనం కడగొట్టడం బట్టి ఒక తండ్రి పిల్లలమయ్యాం కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే మీ సహోదరుడను. అంత మాత్రమే కాక యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యంలోను, సహనంలోను పాలివాడను నైనా యోహానను నేను. సో యేసు ప్రభు బిడ్డలు అయినప్పుడు మనకేం కలుగుతుందంట, శ్రమలు ఉంటాయంట. ఇంకా శ్రమలోను మనం పాలివారము, ఆయన రాజ్యంలో కూడా మనం పాలివారం అంట. ఇంకా సహనములోను పాలివాడినైనా నేను అంట. శ్రమలోను, రాజ్యంలోను, సహనంలోను పాలివాడను. దేవుని పిల్లలు మనము అయితే ఈ లోకంలో శ్రమలు తప్పక ఉంటాయి. ఎందుకంటే యేసు ప్రభువు అంటారు, లోకం నన్ను అంగీకరించలేదు కనుక మిమ్మల్ని అంగీకరిస్తారు. లోకానికి మన విశ్వాసం ఒక వింతగా ఉంటుంది. అయితే పౌలు అంటాడు, సిలువను కూర్చున్న వార్త నశించే వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకైతే దేవుని శక్తి అయింది. సో కాబట్టి ఇది దేవుని శక్తి, ఇది జీవ మార్గము. అందరూ తెలియదు, ఇది ఇరుకు మార్గం అని యేసు ప్రభువు అంటున్నాడు. ఈ మార్గంలో ప్రవేశించేవారు కొందరే, అందరూ కాదు, కొందరే. విశాల మార్గం ఉంది, విశాల మార్గంలో అందరూ ప్రవేశిస్తారు, కానీ దాని అంతము నాశనమే. అయితే ఈ జీవ మార్గము, ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొద్దిమంది. అయితే ఎంత గొప్ప ధన్యత, కొద్దిమంది మనకు ఈ గొప్ప ధన్యత దొరికింది. ఈ లోకంలో ఈ కొద్ది కాలంలో శ్రమ ఉండొచ్చు, కానీ మనకు నిత్యత్వంలో శాంతి, సమాధానాలు, మాత్రమే కాక తండ్రితో ఉండే భాగ్యం, యేసు ప్రభువును చూసే భాగ్యం, ఆయనతో కలిసి ఉండే భాగ్యం మనకి. సో ఈ కొద్ది కాలం క్షణమాత్రం ఉండు
చులకనైన శ్రమ అని ఈ క్షణం మాత్రం ఉండేవి. కానీ అయితే మనం వీటిలో పాలి భాగస్థులమని యోహాన్ అంటున్నాడు. అంత మాత్రం దేవుని రాజ్యంలో కూడా పాలివారం ఆయన అంగీకరించిన తోడనే మనం దేవుని రాజ్య వారసులు అయ్యాము. కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యంలో మనం భాగస్థులు అయ్యాం. అందులో పాలివారం మనం. అది ఎంతైనా గొప్పదని. అలాగే సహనంలో కూడా మనం పాలివారం. యేసుప్రభు వారికి సహనంలో పాలివారం, అలాగే విశ్వాసంలో పాలివారం. ధ్యానం చేసినప్పుడు మనం చూసాం. చోట కూడా యాకోబు పత్రికలో 2:3 నా సహోదరులారా, మీ విశ్వాసం యొక్క పరీక్ష ఓపును పుట్టించినది, మీరు నానా విధమైన శ్రమపడిన ప్రతిభానందించండి. మీరు సంపూర్ణ అన్నాలను ఏ విషయం కుదరలేని వాడినట్టు ఓర్పుతోన క్రియను కొనసాగింపండి. ఓర్పు అంటే సహనం. సో శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు మనకు సహనం ఉంటుంది, సహనం వస్తుంది. ఇంగ్లీష్లో ఏమంటే ద పేషెంట్ ఎండ్యూరెన్స్, సహనంతో కూడిన ఓర్పు మనం ప్రభువుని విశ్వాసించడం వల్ల మనకు కలుగుతుంది. అయితే ఈ విశ్వాస జీవితంలో అవి కలిగిన వారంగా ఉండాలి. మనం ఓర్పు మన పరీక్ష ఓర్పును పుట్టించడానికి మనం ఓపికతో ఉండాలి. సో ఈ విశ్వాస జీవితంలో మనం ప్రభు మీద ఆధారపడుతున్నప్పుడు, ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు మనల్ని వేరు శ్రమల ద్వారా తీసుకెళ్ళడం, మన విశ్వాసం బలపడినట్లు, రెండవది మనలో ఉన్న మలినాలు పోవున్నట్లు, అంత మాత్రమే కాక మన ఇతరులను ఆదరించినట్లు మనం శ్రమల ద్వారా పోతామని 2 కొరింథీయుల 1 అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఎటువంటి శ్రమలో ఉన్న ఆయన మేము ఆదరించినట్లు మేము ఇటువంటి శ్రమ ద్వారా పోవాల్సి వచ్చిందని చెప్తాడు. ప్రభు మనల్ని వివిధమైన రీతులుగా తర్బీదు చేస్తూ మనల్ని ఆయనతో పాటు పాలువాళ్ళుగా చేసుకున్నాడు. అయితే ఇక్కడ యోహాను ఏమంటే, నేను దేవుని వాక్యం నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు తీర్పును పరవాస్తున్నాను. ఈ వృద్ధా సమయంలో 92 సంవత్సరాలు అప్పుడు అతను పరవాసిగా ఉంటున్నాడు. ఏంటి? ఎక్కడ? పద్మాసు దీపంలో. దేని గురించి? దేవుని వాక్యం గురించి, యేసుని గురించి. మనం ఈ దినాల్లో శ్రమ పడుతున్నామంటే, పేతురు అంటాడు కదా, ఎవడైనా క్రైస్తవుడు అయిన శ్రమ పడిన వాడు సంతోషింపవని. యేసు ప్రభు వారు కూడా అంటారు కదా, లోకం నన్ను ద్వేషించే మిమ్మల్ని ద్వేషించును, అయితే నా నిమిత్తం మీరు శ్రమలు అనుభవించినప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగును అంటాడు. మన పరలోకం ఫలం అధికమంటే భూలోకంలో మనకు శ్రమలు తప్పవు, ఉంటాయి. ఎందుకంటే మనం ఈ లోకానికి చెందిన వారం కాదు, మన లోకము పర సంబంధమైనది. కాబట్టి మనం ఎంతో ఓపికతో ఉండవలసిన వారంగా ఉంటున్నాం. మనం ఇంకో మాట కూడా 5:11 మత్తయి సువార్త, నా నిమిత్తం జనం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా మాట్లాడడం పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించు, పరలోకమును మీ ఫలము అధికమగును. ఈలాగన వారు మీకు పూర్వమందున ప్రవక్తను హింసించి. కాబట్టి మనం ధన్యులం. దేవుని వాక్యం నిమిత్తము యేసు క్రీస్తు గురించి మనం సాక్ష్యం. మంచిది. దయతో మీ ఆలోచనలు పంచుకోండి. ఫిలిమోన్ బ్రదర్, హలో ఫిలిమోన్ బ్రదర్, రజనీ బ్రదర్, ఆంటీ ఉన్నాను ఆంటీ. నేను ఒక విషయం చెప్తామా? నేను క్యాబ్ లో వెళ్తాను స్కూల్ కి. నాతో పాటు 8 మెంబర్స్ ఉంటారు. అందరు అన్యులే. అయితే నిన్న మనకు సందర్భం వచ్చింది కదా, ప్రతి నేత్రము చూడాల్సిందని. అయితే ఆ విషయంలో నేను మీతో మాట్లాడినట్లుగా మాట్లాడితే వారు వింటారు అన్నట్లు. అవును కదా. మాటికి నాకు ఎందుకో నేను చాలా ప్రేరేపణ కలిగింది. ఆ విషయం చెప్పాలి. యేసుక్రీస్తు రక్షకుడు ఆయన ప్రతి ఒక్క చెవిలో ఆయన స్వరం పడేదాకా కూడా ఆయన రాకడా రాదు.
ఆయనే లోక రక్షకుడని చెప్పాలని బాగా అందుకే ప్రకాష్ రావు బ్రదర్ చెప్తూ ఉన్న సమయంలో నేను అన్నట్లు రైట్ క్వశ్చన్ చేయలే నేను. కాకపోతే నేను మాట్లాడే ద్వారా నా వెనుక ఉన్న వాళ్ళు యేసు ప్రభుని గురించి వినాలి అనే ఉద్దేశంతో మాట్లాడిన. థ్యాంక్ గాడ్ ఆంటీ. దట్స్ గుడ్. అది నా ప్లాన్. ఎప్పటి నుంచి కూడా ఒకవేళ మనమేమో బైబిల్ స్టడీ చేసుకుంటా ఉంటాము. ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడినాను అనుకోండి, వీళ్ళు వింటారు. అంటే నిన్న చాలా కేర్ గా చూస్తా ఉన్నారు, వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. అలాంటి సందర్భంలోనే ఒక చిన్న సువార్త చెప్పేస్తే యేసు ప్రభు గురించి చెప్తే వాళ్ళు వింటారు కదా అనే ఉద్దేశం కలిగి చెప్పిన. అట్లా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పేస్తా. మనకు క్వశ్చన్ చేసుకున్నట్లుగా మాత్రం ఉండకూడదు. అది అంటే నిన్న తెలియలేదు కదా అంకుల్ కి, అందుకే నేను మళ్ళా అన్నా నేను తర్వాత చెప్తా, తర్వాత మాట్లాడతాను కూడా అనేసిన. తర్వాత రాలేదు, సడన్ గా టైప్ చేద్దామంటే కూడా నా పక్కనే కూర్చొని చూస్తా ఉంటారు కదా, బాగుండదు. తప్పకుండా అంటే నో ప్రాబ్లం అంటే దట్స్ గుడ్. మంచిది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, దయచేసి మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు. జేపీ అంకుల్ మాట్లాడతారా? ఈరోజు మనము 1వ అధ్యాయము 8 నుంచి 12 వరకు చదువుకుంటున్నాము. అంకుల్ 1వ అధ్యాయంలో 8 నుంచి ఫ్రమ్ 8 through 12. ఓకే. మిగతా సహోదరులు కూడా మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు. ప్రశాంత్ మాట్లాడతారా? యాక్చువల్లీ నేను వైజాగ్ వెళ్తాను, బస్ లో సరే సరే, నో ప్రాబ్లం ప్రశాంత్, ఫైన్. ఇక్కడ 8వ అధ్యాయంలో నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. తర్వాత ఇంగ్లీష్ లో సర్వాధికారియునగు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఐ థింక్ ఇన్ ఇంగ్లీష్ లో ఆల్మైటీ గాడ్ అంటే సర్వాధికారి, గాడ్ ఆల్మైటీ, ద ఆల్మైటీ గాడ్ అని మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవంగా ఆల్మైటీ గాడ్ అంటే ఎల్ షద్దాయ్ అని కూడా అంటారు. ఆల్మైటీ సర్వశక్తి గల దేవుడు. ఇకంటే ఇక ఆయనకి మించిన శక్తి ఇంకొకటి లేదు. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ పవర్ ఇన్ దిస్ గాడ్. అయితే ఈ భాగంలో మనం బైబిల్లో చాలా 41 సార్లు చెప్పబడింది. అబ్రహాముతో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనానికి మనం వెళ్ళినప్పుడు అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఏం చెప్తున్నాడంటే అబ్రహాముతో, నేను సర్వశక్తి గల దేవుడు
కనుక అబ్రహాంకి ఏం చెప్తున్నాడంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అంటున్నాడు. We have to do in his presence. మనము ఆయన సన్నిధిలో నిందారహితులుగా ఉండాలి. ఎందుకంటే ఐఎమ్ ఆల్ మైటీ గాడ్. అండ్ ఆల్సో మనం 43వ అధ్యాయము 14వ వచనం, ఆది కాండము 43:14. 43:14. రజని అంకుల్ చదువుతున్నాను అంకుల్. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడు నగుదును అని వారితో చెప్పాను. ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే, మరి యోసేపు బెన్యామీనుని మీరు తీసుకుని వస్తేనే కానీ నేను మీకు ధాన్యము ఇవ్వను, నా ముఖము చూడవద్దని యోసేపు మరి తన అన్నదమ్ములతో అన్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చి మరి యాకోబు తోటి, మరి బెన్యామీను మాతో కూడా రావాలి, రాని ఎడల ఆయన మమ్మల్ని రావద్దు అన్నాడు. బెన్యామీను లేకపోతే. అయితే వారు ఈ విషయం యాకోబుతో చెప్పినప్పుడు, బెన్యామీనుని మాతో కూడా పంపిండి అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుడగు బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మును కరుణించునుగాక. ఆయన ఏమి చెప్తున్నాడంటే, సర్వశక్తి గల దేవుడు కరుణించునుగాక. అంటే ఇక్కడ మనం యాకోబు అంటే ఆయనకి సర్వశక్తి గల దేవుడు, కరుణించే దేవుడు. కఠినంగా మాట్లాడిన అప్పటికి మరి యోసేపు ఎవరో వీళ్ళకి తెలియలేదు. యోసేపు మా అన్నదమ్ముడని అప్పటికి తెలియలేదు. కానీ ఒక అనుకోవటం ఆయన ఐగుప్తు దేశపు యువరాజుని, ఆయనే ఐగుప్తును ఏలుతున్నాడని అనుకున్నారు. అయితే ఐగుప్తును ఏలే రాజు ఆయన శక్తి గల రాజు. ఆ ఐగుప్తు రాజ్యాన్ని అంతా తన గుప్పిట్లో పెట్టుకుని ఏలుతూ ఉన్నాడు. వీళ్ళని బంధించుటకు ఆయనకు అధికారం ఉంది, వీళ్ళని శిక్షించడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. అయితే ఆ యాకోబు ఏం చెప్తున్నాడంటే, తాను మరి ఏ దేవుని అయితే సేవిస్తున్నాడో ఆ దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఈ బెన్యామీనును తిరిగి దేవుడు మీకు అప్పగిస్తాడు అని చెప్పి వారిని దీవించి ప్రార్థన చేసి పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మన దేవుడు సర్వశక్తి గల, సమస్త అధికారము కంటే ఆయన అధికారం గొప్పది. అదే మనం యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం 8:5 చూద్దాం. యోబు గ్రంథం 8:5 చదువు రజని. అంకుల్ చదువుతున్నాను. యోబు గ్రంథము 8:5. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. కనుక యోబు ఇక్కడ సర్వశక్తి గల దేవుడు, ఆయన శ్రద్ధగా మీరు వెతికితే
ఆయన మనల్ని వర్ధిల్లజేసే దేవుడని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఏ దేవుడు మనల్ని వర్ధిల్ల చేయడు. ఈయన సర్వశక్తి గల దేవుడు గనుక ఆయన శ్రద్ధగా వెతికిన ఎడల ఆయన మనల్ని వర్ధిల్ల చేయును అని చెప్తున్నాడు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి ఆయన నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. కనుక సర్వశక్తి గల దేవుడంటే ఇక ఆయనకి ఏ కార్యమైనా చేయగలిగిన శక్తి ఆయనలో ఉంది. పాపములు క్షమించే శక్తి ఆయనలో ఉంది. నీతిమంతులుగా చేసే శక్తి ఆయనలో ఉంది. కనుక మనము సేవించే దేవుడు సర్వశక్తి గల దేవుడుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక మరి ఒక విధంగా చెప్పినట్లయితే ఇట్ అట్రిబ్యూట్స్ జీసస్ క్రైస్ట్ ఆల్సో. ఎందుకంటే ఆయన తన ప్రాణమును మన కొరకు పెట్టి మరణమును తిరిగి జయించి లేచాడు. భూలోకములో మరణమును జయించి తిరిగి లేవగలిగిన వారు ఎవ్వరూ లేదే. ఇదిగో నేనే నా ఇష్టపూర్వకముగా నా ప్రాణాన్ని పెట్టుచూ ఉంటున్నాను. దానిని నేను తిరిగి తీసుకుందును అని చెప్తున్నాడు. అది సర్వశక్తి గల దేవుని యొక్క గుణము. అంటే యేసుక్రీస్తు మనుషుడిగా పుట్టిన ఆయన మరి మన కొరకు నీతిగా జీవించాడు, పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆయన మన కొరకు తన రక్తమంతా కార్చాడు. మరణమును సాతానుని తిరిగి జయించాడు. మరి ఆయన సర్వశక్తి గల దేవుడు గనుక మరణాన్ని జయించాడు, సాతాను జయించాడు. మరణమును జయించుట ఎవ్వరికి సాధ్యము కాదు. ప్రభువైన యేసు క్రీస్తు అక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు సర్వశక్తి గల దేవుడు. కనుక ఎంతటి ఘోర పాపినైనను క్షమించుటకు ఆయన శక్తి గల దేవుడు. ఒక సందర్భంలో అంటాడు, పాపములు నువ్వు లేచి నడుమని చెప్పుట సులభమా, పాపములు క్షమించబడివని అని చెప్పుట సులభమా అంటాడు. అంటే పాపములు క్షమించేదానికి దేవునికి ఒక్కడికే మరి అధికారం ఉంది. ఆ అధికారం ఎలాంటిదంటే సర్వశక్తి గల దేవుడుకే ఉంది ఆ అధికారం. ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకనే అల్ఫయు ఒమేగాయు నీవే అని ప్రభు అయిన యేసు క్రీస్తును చెప్తుండు. ఆదియు అంతము నీవే, నీవే సర్వాధికారి, సమస్తమును నిర్వహించుచున్నవాడు అని చూస్తూ ఉన్నాం. కొలసీ పత్రికలో మనం చూసినట్లయితే ఆయన సమస్తమును నిర్వహించుచున్నాడు అని మనం దీనిలో కొలసీ పత్రికలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి కొలసీ పత్రికకి వెళ్దాం. కొలసీలకు రాసిన పత్రిక ఐ థింక్ 2వ అధ్యాయంలో అనుకుంటాను. అక్కడ ఆయన గురించి ఒక మాట చెప్పబడింది. ఏమంటే ఆయన 2వ అధ్యాయం లేక మొదటి అధ్యాయంలో అనుకుంటాను. ఆయన 15వ వచనం అండి. మొదటి అధ్యాయం 15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడునై ఉన్నాడు.
ఏలనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన్ను బట్టి సృజింపబడెను. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, సమస్తమునకు ఆధార భూతుడు అంటున్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడండి. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, సమస్తము సృష్టించిన వాడు ఆయనే, సర్వాధికారి కూడా ఆయనని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మన ప్రభువు ఆది సంభూతుడు, అల్పయు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. కనుక ఇలాంటి దేవుణ్ణి మనము దేవుడుగా కలిగి ఉంటే మనకెంత గొప్ప భాగ్యము. మన పాపముల నుండి మనలను విడిపించువాడు ఆయనే. అందుకే ఎవ్వరికి అధికారం లేదండి పాపముల నుండి విడిపించటానికి. ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే ఆ అధికారం ఉంది. అందును బట్టి మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. ఆయన యుగంలో మహిమ కలుగును కాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. శామ్యూల్ అంకుల్ మాట్లాడతారా? చెప్పండి అంకుల్. థ్యాంక్ యూ. Thank you everybody. Thanks. Johan, thanks. ఈరోజు ఇంట్రొడక్టరీగా నిన్న మనం అనుకున్నట్లు దేవుడు నిత్యుడు, ఆల్మైటీ, తర్వాత యోహాను భక్తుడు, ఏ విధంగా ఆయన పద్మాసులో బంధింపబడ్డది, ఆ విషయం క్షుణ్ణంగా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆయనకి ప్రభువు ఆయనకు కల్పించి మనకి ఇచ్చిన సందేశాన్ని బట్టి ఆయన తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఆయనకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఆయన మనకిచ్చుతున్న వాక్యోపదేశము ప్రభువుకు స్తోత్రములు. థ్యాంక్ యూ రజని. అంకుల్ థ్యాంక్ యూ అంకుల్. అయితే ఈ సందర్భం గురించి నేను ఒక కామెంట్ చేయాలనుకుంటా ఉన్నాను. మరి 4:1 4వ అధ్యాయము 1వ వచనంలో నాకు ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము, అంటే మొదట వినినటువంటి స్వరము, ఇక్కడ 4వ అధ్యాయము 1వ వచనంలో మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడుగా వింటిని. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభువు దినమందు ఆత్మవశుడినై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము ఆయనతో మాట్లాడటం మనం చూస్తున్నాము. నీవు చూచుతున్నది పుస్తకంలో వ్రాయుము అని చెప్పినని ఆ స్వరం చెప్పుట మనం చూస్తా ఉన్నాము. దాని గురించి తిరిగి 4వ అధ్యాయంలో కూడా చెప్తా ఉన్నారు ఆ దర్శనం గురించి. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరిచేతను. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. ఇక మీదట ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక ఆత్మవశుడినై ఉండగా, వెంటనే నేను ఆత్మవశుడినై తిని అని అంటున్నాడు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అని ఇక్కడ మనం 10వ వచనంలో మరి చెప్తా ఉన్నారు. అయితే ఈ ఆత్మవశుడనై ఉండగా అని అన్నప్పుడు కొన్నిసార్లు మనం మాట్లాడేటప్పుడు కూడా నేను కూడా అంటే ఎవరైనా అంటే
కొంతమంది దైవజనులను చూస్తా ఉన్నప్పుడు వాళ్ళ ప్రసంగము మనం కూడా అంటే ఇన్వాల్వ్మెంట్ ఫుల్ మన దేహాన్ని కూడా బాడీని కూడా సమర్పించుకుని మనం ఎప్పుడైతే బాగా ఫుల్లీ అటెన్షన్ పే చేస్తామో ఆ మాటలన్నీ మనకి కూడా మన ఆత్మలో మనకి తెలియని ఒక ఇది ఎక్సైట్మెంట్ అంటారు దాన్ని, ఒక యాంగ్జైటీ, తర్వాత ఒక ఆవేశం వస్తా ఉంటుంది. అట్లాంటి ఆత్మలో నింపుకొని ఇతను మరి అంటే మన యోహాను గారు అద్భుతమైనటువంటి మాటలు చూడండి, ఎంత మంచి మాట. 4వది నాకు భలే ఇష్టంగా ఉంది ఇది. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరిచెదను అని, వెంటనే నేను ఆత్మవశుడినైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం. ఇక్కడ కూడా మనం చూస్తే సింహాసనం. అయితే ఈ సందర్భం కూడా ఈ 7 సంఘాల గురించి మాట్లాడి అయిపోయిన తరువాత మళ్ళీ 4లో కంటిన్యూషన్ మనకి కనబడతా ఉంది. 4వ అధ్యాయం 1 నుంచి ఈ 7 సంఘాల గురించి ఆ యొక్క దూత మాట్లాడి అయిపోయిన తరువాత మనకి తిరిగి 4:1లో కూడా అట్లాగనే ప్రారంభిస్తున్నాడు. ఆ 4 సంఘాల లేఖలు అయిపోయిన తర్వాత ప్రభువు దినమందు ఆత్మవశుడనైతిని అని ఈ 4 సంఘాలకు 7 నక్షత్రములు 7 సంఘాలకు సాదృశ్యంగా వీటి గురించి మాట్లాడి అయిపోయిన తర్వాత 4లో కూడా మనకు అదే సందర్భం కనబడతా ఉంది. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. ఆ తర్వాత 7 సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్య మనుష్యుని కుమారుని పోలిన, అంటే వెనక్కి తిరిగి చూసినట్లు మనం చూస్తా ఉన్నాము. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరిగి తిని, ఏదో మాట్లాడుతున్న స్వరము ఏంటా ఈ స్వరము అని చెప్పి, అంటే ఆత్మవశులైనప్పుడు మరి అది ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఏమో గాని నేను ఇప్పుడే అదే అంటే ఇమాజిన్ చేసుకుంటా ఉన్నాను. ఆత్మవశులమైనప్పుడు మరి ఆ యొక్క ఫీలింగ్ మనకి తెలియకుండా కొన్ని మాటలు మాట్లాడేసి తర్వాత నేను కూడా కొన్నిసార్లు ఆవేశంగా మాట్లాడేస్తా ఉంటాను. దేవుని గురించి ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా ఏదన్నా మాట అంటే తట్టుకోలేను, ఆవేశం వచ్చేస్తుంది. అనర్గళంగా మాట్లాడేయటం జరుగుతుంది, టక 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 టక. సో అట్లాంటి సందర్భం కూడా మరి నా యోహాను గారు ఫేస్ చేసి ఉండొచ్చు. ఆత్మవశులైనప్పుడు అలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి ఇది ఈరోజు భాగము. మిగతా బ్రదర్స్ కూడా దయచేసి పంచుకోవచ్చు. మరి జేపీ అంకుల్ మీరు మాట్లాడతారా? ఏం లేదు, 8 నుంచి 10 వచనాల వరకు. 8, 9, 10. అవును అంకుల్, 12 వరకు అంకుల్, 13 వరకు అంకుల్. ఇక్కడ నోట్ చేయాల్సిన పదం ఒకటి ఉంది, పరవాసిని అని అంటున్నాడు యోహాను. సో భూలోకం మనకి దర్ వాజ్ నెవర్ అవర్ హోమ్, వీఆర్ లుకింగ్ ఫర్ ద అబౌవ్. ఇక్కడ చెప్తున్నాడంటే ఏ వచనంలో పరవాసిని అనే పదము 7వ వచనంలో ఉంటుందా? అది 9వ వచనం ఆఖరిలో ఉంటుంది. 9వ వచనంలో పరవాసిని అయితుంది. ఎస్, అండ్ 8వ వచనంలో ఆల్ఫా ఒమేగా అంటే స్టార్టింగ్ అండ్ బిగినింగ్. మళ్ళీ ఎందుకు వర్తమానం భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు, నేనే తర్వాత దేవుడు చదువుతున్నాను. At the same time, 9th verse, brother, John is saying, I am your brother. I, John, also your brother and companion in tribulation. What a humble heart he has got. He says, having such a great vision, he says, I am your brother. And he was under the control of the Spirit. I was in the Spirit, Lord, behold, and had great voice as a trumpet.
Please note the verse 12, brother. I turned to see the voice. When God's word is given to us, it should make an impact. Turn. Turn is a very strong word, brother. Turn from where you are. You should turn towards God. Every time God's word is being spoken, it has got the impact. It has got the power of impact to turn our lives. I'm sure this is true in everybody's life also. Then 13th verse it says, తిరుగుగా తెలుగులో బాగుంది. తిరుగుగా 7 దీప సువర్ణ సంభవం తిరుగు. When you turned in the midst of 7 candlesticks, one like the Son of God, man, clothed with a garment down and grit and gaps. ఇంగ్లీష్ లో తిరుగుగా అనే మాట రావట్లేదు, తెలుగులో ఉంది తిరుగుగా. When the God's word is, when we read the God's word, it makes an impact to turn our life from bad to good, from good to more good, grace to more grace. What a powerful word is God's word. దేవుని మాటలో అంత శక్తి ఉంది. It can turn us అని నేను అనుకుంటున్నాను. Thank you, brother. That's my share. థ్యాంక్ యూ అంకుల్. ఆల్మోస్ట్ అందరూ మరి మీ అభిప్రాయాలు పంచుకున్నారు. చివరిగా శాంసన్ అంకుల్ మీరు మాట్లాడతారా అంకుల్? శాంసన్ అంకుల్. అందరికి వందనాలు. వందనాలు. అందరూ విపులంగా చెప్పారుగా. సరే, యాక్చువల్గా మనం ప్రకటన గ్రంథం ప్రారంభించుకుందే ప్రకటన గ్రంథం ఉన్న ఆరాధన సందర్భాలు కదా. అవి పూర్తి చేసిన తర్వాత మనం మొదటి అధ్యాయం నుంచి ప్రారంభించినాం. కనుక ఏ వాక్య భాగాన్ని మనం తీసుకుంటే కూడాను అక్కడ యేసు ప్రభువును కూర్చిన విషయం మనకు అర్థమైపోతుంది అనమాట. ఈ మధ్య అంటే ఈ వారంలోనే ఒక సహోదరుడు, మరి నాకంటే పెద్దవాళ్ళే, ఆయన ఒక గ్రీటింగ్ పెట్టాడు, అంటే వాక్యం పంపిస్తూ ఉంటాడు ఇట్లా వాట్సాప్లో. మరి దేవుడు చేసిన మేళ్ళకేని ఆయనకి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి. ప్రతిసారికి నేను థ్యాంక్ యూ సార్ అని పెడుతుంటాను. ఈసారి ఒకసారి ఒక మాట యాడ్ చేసి పంపించా. ప్రత్యేకంగా మనకు ప్రభు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లించాలి అని. నిజమే, ప్రభు సర్వసాధారణ చెప్తా ఉంటాను, ప్రభువుని నమ్ముకుంటే పరలోకం మనకు ఇచ్చేశాడు. అదే సందర్భంలో భూసమున ఆశీర్వాదాలు కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే అంత నమ్మదగిన దేవుడు. మరి మన యోహాన్ గారు ఈరోజు చాలా విషయాలు మనకు తెలియచేసినారు. ఆది అంతమైన వాడు. మరి ఆ పేర్లు ఉంటే మన ఇక ఈ అధ్యాయంలో చదువుకున్నప్పుడే 7 ప్రత్యేకమైన బిరుదులు రాయబడినవయ్యా. మనం చదువుకున్న అంటే ఈ మొదటి అధ్యాయంలోని యేసు ప్రభుకున్న పేర్లు. కనుక ప్రత్యేకంగా ఆదివారమున మనం చేరొచ్చినప్పుడు మనం ఆయనకి దేవునికి ఒక వర్షిప్ టైంలో ప్రత్యేకంగా మనకు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని, ఇప్పుడు మనకు రక్షణ భాగ్యాన్ని అనిపించేదానికి సర్వసృష్టికర్త, ఆది అంతమైన వాడు, అంతము లేనివాడు, మరి ఆల్ఫా ఒమేగా, సర్వశక్తి కలిగిన ఆ మహాదేవుడు యేసుక్రీస్తు నామమున నరుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. మరి
యోహాను భక్తుడు ఏమంటున్నాడు వాదనకు వచ్చి, నేను పరవాసినైతిని అన్నాడు. పరవాసి అంటే శ్రమలు. వాటన్నిటిలో కూడాను మరి దేవుని ఆరాధించి స్తుతించే అది మరి ఒకసారి ఈ మాట చెప్పి నేను ముగిస్తుంటాను. మరి ఆదివారమున మనం ఆరాధన చేరొచ్చినప్పుడు మనం ప్రత్యేకంగా మనకు ఆయన అనుగ్రహించిన రక్షణ భాగ్యం. ఏ రక్షణ భాగ్యం? పాపం చేత అపరాధాల చేత చనిపోయిన మనల్ని బ్రతికించుకున్నాడు. మరి క్రైస్తవ యాత్రా జీవితంలో ఈ భూలోకంలో ఆయన కొరకు మంచిగా జీవించేదానికి, పరిశుద్ధంగా జీవించడానికి కావాల్సిన అన్ని సహాయం చేసి నడిపిస్తా వస్తా ఉన్నాడు. రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా ఉంటాం, ఆయన సంతోషం పాల్పొందుతామనే ఆ శుభప్రదమైన నిరీక్షణ. అందుకని పౌలు భక్తుడు కూడా ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడని అని చెప్పాడు. ఇంత గొప్ప రక్షణ తెలుగులో తర్జుమా చేయబడింది, కానీ సో గ్రేట్ సాల్వేషన్ ఉంది ఇంగ్లీష్ లో. అంటే వర్ణించాలని అంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు కనుక ఆయనకి హృదయపూర్వకమైన స్తోత్రాలు చెల్లించాలయ్యా. నిజమే, ప్రతి ప్రార్థనలో కూడా చెల్లిస్తాము, అది వేరే అది విషయము. కానీ ప్రత్యేకంగా ఆదివారం మనం చేరొచ్చినప్పుడు, సరే ఇప్పుడు మేమైతే మాలాంటి వృద్ధులనైతే మందిరానికి రానివ్వట్లేదులే, భౌతికంగా కలుసుకోలేకపోతా ఉన్నాము. ఇలాగా ముందు అయితే ప్రతి ఆదివారం రొట్టె విరిచే కార్యక్రమంలో మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రభు అంత గొప్ప దేవుడు నరుడుగా ఈ భూలోకానికి వచ్చి తను తాను రిక్తుగా చేసుకొని బలిగా అర్పించుకొని మన శిక్ష ఆయన పొంది మనకు శిక్ష లేకుండా చేసినాడు. ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు కనుక ఆయనకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఆ రీతిగా ప్రభుని ఆరాధించి కనపరిచి ఆయన నామాన్ని మహింపరచాలని ప్రభు యొక్క ఉద్దేశం. ప్రభు మన దగ్గర నుంచి కోరుకునే గొప్ప విషయం ఏంటంటే, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ బట్టి స్తోత్రాలు చెల్లించడం. మరి దాని మధ్య ప్రార్థనలు మీరు గమనించే ఉంటారు. కోట్ల కొలది దేవదూత చేత కొనియాడబడుతున్న పరమ తండ్రి ఎందుకు ఈ లోకానికి అంతగా తగ్గించుకొచ్చాయంటే, వారికంటే అధికంగా మన స్తుతులను కోరినవాడై కనుక ఆయన్ని మరి ఆరాధించబద్ధులమైంటా ఉన్నాం. మరి మాటలు జ్ఞాపకం పెట్టుకొని ప్రత్యేకంగా రేపు ఆదివారం చేరొచ్చినప్పుడు ఆ రీతిగా హృదయపూర్వకంగా ఆయన స్తుతులు స్తోత్రాలు చెల్లించేదానికి సిద్ధపడి రావాలని మరి ప్రభు పేట మనం చేస్తూ ఉంటారు. ప్రభు మాటలను మన కొరకు జీవించును గాక. థ్యాంక్ యూ అంకుల్. ప్రవీణ్, గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ఈరోజు ప్రకటన 1వ అధ్యాయం 8 నుంచి 12 వరకు స్టడీ చేస్తా ఉన్నాము. మీ అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు ప్రవీణ్. ఓకే, సరే, లేట్ అయింది నాకు. పర్లేదు. ఓకే, సరే. ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే దయచేసి మీరు మాట్లాడచ్చు, మనకి ఇంకా సమయం ఉంది. లేదంటే మనం ప్రేయర్ పాయింట్స్ లోకి వెళ్దాము. అంకుల్ శాంసన్ అంకుల్, ఒక చిన్న ప్రశ్న అంకుల్. ఇక్కడ ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిస్తున్నాడు. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహవాసములోను పాలివాడును అయినా. సో సర్వాధికారి అయిన దేవుడు ప్రభు అంటే ఇది క్రీస్తే కదా అంకుల్?
థామ్సన్ అంకుల్ ఉన్నారా? రజనీ అనుమానం లేదు. దట్స్ ఓన్లీ ద లార్డ్ క్రైస్ట్. క్రైస్ట్ కదా అంకుల్? అదే Yes, no doubt. నేనే అని సర్వాధికారి దేవుడు. No doubt, yes. ఓకే అంకుల్, ఆల్ రైట్. అందరికి వందనాలు. మరి ఈరోజు మరి ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే దయచేసి కొద్ది నిమిషాల సమయం ఉంది, మాట్లాడచ్చు. లేని ఏడులో మనం క్లోజ్ చేసుకొని ప్రేయర్ పాయింట్స్ లోకి వెళ్దాము. సెల్వరాజ్ అంకుల్ మాట్లాడతారు అంకుల్? నీకు కొలసై పత్రికలో చూపెట్టాను ఇప్పుడే వచ్చాను. ఏమై ఉన్నాడని. అవును బ్రదరు సెల్వరాజ్ బ్రదర్, వందనాలు. ఇప్పుడు లేదు, ఆఖరి నిమిషం వచ్చాక చెప్పండి. లాస్ట్ టైం లో వచ్చాను. ఏం పర్వాలేదు, చెప్పండి. మాట్లాడండి, పర్వాలేదు. కడపటి వారు మొదటి వారు అవుతారని సెలవురాజు బ్రదర్. లాస్ట్ వచ్చిన ఫస్ట్ వస్తారు. కానీ మళ్ళీ మీరు మొదటి వారు కడపటి వారు అనే అంకుల్, మేము మళ్ళీ కడపటి వారు అవుతాం. అయితే ఓన్లీ లాస్ట్ విల్ బి ద ఫస్ట్. అదే మమ్మల్ని అంటారు. ఆరాధనకు తగిన సబ్జెక్ట్ ఇది, చక్కని మాటలు. బహుశా మీరందరూ కూడా మరి వివరించి ఉంటారు. 8 నుంచి 12 వరకు కదా? అవునంక. అల్పయు ఉమయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన మన ప్రభువే ఇది, ఇందులో డౌట్ లేదు. అదే బ్రదర్ రజనీకాంత్ అడిగిన క్వశ్చన్కి చక్కని జవాబు. అవును, ప్రభువును నేనే అంటున్నాడు కదా. అదే తర్వాత మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సమానములోను సగనములోను పాలివాడునైనా సగనం యోహానును నేను దేవుని రాజ్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము బత్మసు దీపమున పరవశుడనైతిని. ఇక్కడ ఎంత శ్రమ అనుభవించాడు యోహాను. ఆ శ్రమ ఇక్కడ ముందుగానే రాయబడి ఉన్నది. ఎంత శ్రమ అంటే అంతన కాదు, కొలిమిలో వేయబడినట్లు మనము చూడవచ్చు. ప్రభు నిమిత్తమే అని యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహవాసములోను పాలివాడైన యోహాను నేను అని అంటున్నాడు. సో ఇంత శ్రమకు మనం తాడుకోలేం, భరించలేము కూడా. కానీ ప్రభు కోసం ఎంత త్యాగం చేశాడు భక్తుడైన యోహాను. 10వ వచనంలో ప్రభు దినమందు ఆత్మవశుడైన ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము అని ఇక్కడ రాయబడి ఉన్నది.
ప్రభు దినం అంటే ఆదివారం, అంతే కదా బ్రదర్? ఆదివారం అవునా? ఆదివారం ఆయన మనకు ఇవ్వబడిన ఆ యొక్క గొప్ప ధన్యత ఏంటంటే, చాలా మంది ఆదివారం సెలవని పిక్నిక్, వేరే వేరే ప్రోగ్రాంలు, విశ్వాసులు కూడా వెళ్ళిపోతున్నారు కదా. ఆదివారం సెలవని పిల్లల్ని తీసుకొని ఎక్కడికి పెట్టడం, ఇది ఈ ఆరాధన విషయంలో లోతుగా ఎరిగిన వారు తప్ప ఆయన మన కోసం చేసిన త్యాగం ఎంత అని లోతుగా ఎరిగిన వారు తప్ప మరి హృదయపూర్వకంగా వచ్చి ఆరాధించేవారు కొంతమంది పిక్నిక్కి వెళ్ళిపోతారు. ఏంటి ఈరోజు ఆదివారం పిక్నిక్ వెళ్ళిపోయారంటే, ఒక్కరోజు విధ వారంలో ఒకరోజు, ఎంత మరి వారి యొక్క విశ్వాసం ఎంత ఇదో బలహీనం కలిగి ఉన్నదో అది మనం చూస్తున్నాం. సో ఆదివారం రాగానే శనివారం సిద్ధపడి మనము వెళ్ళవలసిన వారమే ఉంటున్నాం. వారమంతా సిద్ధపడాలి ఆదివారం కొరకే. మనము ఏ పనిలో ఉన్నా, ఏ ఉద్యోగం కలిగి ఉన్నా, వారమంతా మనము ప్రత్యేకంగా ప్రభు కోసం సిద్ధపడి ఈ ప్రభు దినానికి మనము ఆయత్తపరచబడాలి కదా. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఒకటి, స్వరం ఏమిటి అని చూడ తిరిగి తిని అని అంటున్నాడు. వెనుక నుండియే ఈ యొక్క శబ్దం యోహానుకి వినబడుతుంది. అంటే ప్రభు వెనుక నుండి మాట్లాడుతున్నాడు. సో ఈ యొక్క ఆదివారం అనేది చాలా ప్రాముఖ్యమైన దినం. వారంలో మన క్యాలెండర్లో చూస్తే ఎర్రని అక్షరముతో అది రాయబడి ఉన్నది ప్రభు దినం. అంటే ఒకవేళ మనం మర్చిపోతామో ఏమో అని సహోదరి, ఆదివారము అని కూడా తెలియక మార్కెట్కి వెళ్ళిందంట. అది శనివారం అనుకుందంట. ఏంటి శనివారం ఫిష్, మటన్ అంతా అమ్ముతున్నారు, ఈరోజు ఏదో ప్రత్యేకమైన దినం అని అనుకుందంట. అప్పటికి కూడా ఆమెకి ఆదివారం అనేది జ్ఞాపకం రాలేదు. అప్పుడు ఏంటి సిస్టర్ పోయిన వారం రాలేదంటే, పొరపాటు చేశాను, నేను శనివారం అనుకున్నాను. మార్కెట్కి వెళితే ఫిష్, మటన్ అన్నీ అమ్ముతున్నారు, ఎన్వి అంతా, ఏంటి శనివారం ఇలాగ అమ్ముతున్నారు అనేసి నేను అనుకున్నాను. ఆదివారం అనేది మర్చిపోయాను విద్యారని ఈ రీతిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో
ఆదివారం ఎంత ప్రాముఖ్యమైన దినం, ప్రత్యేకమైన దినం, ప్రభును ఆరాధించే దినం, ఆయనను మహిమపరిచే దినం. సో అటు ఘనమైన ఆదివారాన్ని ఘనముగా మనం ఎంచి మన కోసం ఇంత త్యాగం చేసిన ప్రభును ఆయనకి చెల్లించేది ఏంటంటే మన స్తుతులు, మన ఆరాధన. అదే ఆయన కోరేది. ఆత్మతో సత్యముతో ఆరాధించి మహిమపరచడమే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. నేను ఒకసారి అందరికి అంటే ఈ జకరియా 4:2 చదివి ముగిద్దాము. జకరియా 4:2 ఏంటంటే అంటే ఈ 7 దీప స్తంభముల గురించి జకరియా గారికి కూడా దర్శనం కలిగినట్లు మనం చూస్తా ఉన్నాము. అది ఒకసారి చదివేసి నేను ముగిస్తాను. 4వ అధ్యాయము 1-2 చదువుతాను. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నది అని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. అది అంటే ఈ దర్శనము, ఈ దూత, తర్వాత ఆత్మ. ఇక్కడ కూడా మనం చూస్తే, మరియు 2వ ఒలీవ దీప స్తంభమునకు కుడి పక్కన ఎడమ పక్కన ఒకటి కనబడుచున్నది. నా ఏలినవాడ ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని, నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగుగా, నేను నా ఏలినవాడ నాకు తెలియదంటే, అప్పుడు అతడు నాతో ఇట్లా, జెరుబ్బాబెల్. అయితే ఇది అంటే నేను ఈ మరి జకరియా గారికి కలిగినటువంటి ఈ దర్శనం కూడా ఇక్కడ 7 దీపస్తంభములు మనకి కనబడతా ఉన్నాయి ఇక్కడ. సో యోహాను గారికి కూడా ఇక్కడ 7 దీపస్తంభములు దర్శనంలో కనబడుతున్నట్లు, దూత అక్కడ మాట్లాడుతుంది, ఇక్కడ కూడా దూత మాట్లాడుతున్నట్టు. ఇక్కడ ఏంటంటే ఈయన ఆత్మవశుడై మాట్లాడుతూ ఉన్నారు. జస్ట్ నేను కంపేర్ చేద్దామని నేను ఆ సందర్భాన్ని తీసుకొని రావటం జరిగింది. అందరికి వందనాలు. తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాము. నేను ప్రేయర్ పాయింట్స్ లోకి వెళ్తున్నాను.